హాయ్ అన్న. ఆంధ్రాలో పరిపాలన ఎలా ఉందండి? ఆ, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కాంబినేషన్లో గుడ్గా నడుస్తుందండి. అంటే జస్ట్ 1 ఇయర్ రీచ్ అవుతున్నారు. 1 ఇయరే కాబట్టి మనం ఉన్నంతలో జస్ట్ ఒక 70% బాగుందని చెప్పొచ్చండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సొంత మంత్రుల్ని కూడా అన్ని కలుపుకుంటూ వాళ్ళ తప్పులు కూడా ఆయన హెచ్చరిస్తూ బాగా ఇంకొంచెం ఛాన్స్ ఇస్తే 4 ఇయర్స్లో ఇంకా చిన్న మినీ హైదరాబాద్ అయినా అమరావతి వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తారని నా అభిప్రాయం అండి. మధ్యలో వాళ్ళిద్దరి మధ్య క్లాస్ పెట్టడానికి చాలామంది లోకేష్ డిప్యూటీ సీఎం అని ఇలా డైవర్ట్ పాలిటిక్స్ జరిగినాయి. కానీ అనేహో మొన్న జరిగిన ఫంక్షన్లో తమన్ గారి మ్యూజిక్ ఫెస్టివల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షలు అక్కడే స్పాట్లో డొనేట్ జరిగింది. దీనివల్ల ఇద్దరి మధ్య ఇంకా మంచి సంబంధాలు ఉన్నాయి. రెండు పార్టీలు కలిసి ముందుకెళ్తారు అని చెప్పి వాళ్ళు కూడా ప్రగాఢంగా చెప్పారు. కాబట్టి పూర్తిగా స్వేచ్ఛ ఇక్కడ చంద్రబాబు నాయుడుకి హ్యాట్సప్ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ సీఎం అయినా కూడా ఆయన జస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మి అంత పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే ఈరోజు కొంచెమైనా ముందు అభివృద్ధి జరుగుతుందని నా అభిప్రాయం. జస్ట్ కొంతమంది పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఓకే, జగన్ గారు పథకాలు ఇచ్చారు, ఓకే, కానీ ఆయన ఎందుకు ఓడిపోవడం అంటే జస్ట్ రాజధాని కన్ఫ్యూజన్లోనే జనాలు చంద్రబాబు నాయుడుకి వేశారు. కాబట్టి ముందు అభివృద్ధి చెందితే మనం ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు కానీ బెంగళూరులో జాబ్ చేసే వాళ్ళు కానీ అందరికీ కొంచెం ఒక అమరావతి డెవలప్ అయినా ఒక 4 కంపెనీలు అయినా సాఫ్ట్వేర్లో వస్తే మన ఊర్లోనే ఉండి మనం జాబ్ చేసే ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. జస్ట్ పథకాలని ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు ఏ సీఎం ఇవ్వను అంటే కొంతమంది జగన్ గారు కూడా ఎవరైనా జస్ట్ లాస్ట్లో ఇచ్చారు. ఇప్పుడు జస్ట్ ఇయర్ ఎండింగ్లో కొన్ని పథకాలు హడాబుడిగా హుటాహుటిన ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రజలకి ఆయన అంత సీఎం హోదాలు పెట్టడం అవసరం లేదు, కానీ ప్రజలకి నేను పెట్టిన పథకాలు కూడా ఇస్తాము, జస్ట్ కొంచెం టైం పడుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి హ్యాట్సప్ చెప్పాలి. ఇప్పుడు ఉన్నంతలో నేనైతే 70% బాగానే జరుగుతుంది అనుకుంటున్నాను అండి. ఈ 5 ఏళ్ళలో అయినా సరే రాజధాని ఏర్పడుతుంది అంటారా? దానికి వాళ్ళు డల్హాస్ కూడా వెళ్ళొచ్చారు కదా, గ్యారంటీ ఒక మినీ హైదరాబాద్ అయినా అవుతుందని నా అభిప్రాయం అండి. అంటే గత ప్రభుత్వంలో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని ప్రజలైతే కంప్లైంట్ చేశారు. మరి ఇప్పుడు ఏమన్నా కూటమి ప్రభుత్వం వచ్చాక బెటర్ అయిందంటారా సార్? అవునండి, మామూలుగా అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు చిన్న చిన్న చోట కూడా రోడ్లు ఇప్పుడు ఉన్నాయి. అది కాకుండా పిఠాపురం కూడా ఇప్పుడు అసలు ఎవరికీ తెలియని పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ వల్ల ఆయన ఎమ్మెల్యే కాబట్టి అక్కడ కూడా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి అనుకుంటున్నాను నిజంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కాంబినేషన్ ఇలాగే సాగితే కంపల్సరీ 5 ఏళ్లలో మంచిగా అవుతుంది. ఒక మినీ హైదరాబాద్ అని అంటే అది సృష్టించింది కూడా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి హైటెక్ సిటీ అవన్నీ కొంచెం మినీ అయినా స్టార్ట్ అవుతుంది 5 ఏళ్లలో అని నా అభిప్రాయం భయ్య. సార్, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో జగన్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారండి? అంటే జగన్ గారు చెప్పారు 2.0 చూపిస్తారని, కానీ ఆయన ఇంకా దేనికైతే ఓడిపోయారో ఏ ఎమ్మెల్యేల ద్వారా ఓడిపోయారో ఆ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇంకా జస్ట్ అలా కాకుండా ప్రజలు లోతు ప్రాంతాల్లో లోతు గ్రామాల్లో వెళ్ళి జస్ట్ ఏమి ఎందుకు ఆ ప్రభుత్వం వల్ల ఏమి మీకు అందుంది అవన్నీ కనుక్కుంటే మేబీ ఒక 90% ఛాన్స్ ఉంది రావడానికి కూడా. ఇంకా 4 ఏళ్ళలో ఏమన్నా జరగచ్చు. అమరావతిలో 4 సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ జస్ట్ డెవలప్మెంట్ కనబడిన జనాలు మళ్ళీ చంద్రబాబు గారికి వేసే జస్ట్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే ఛాన్స్ ఉందని నా అభిప్రాయం అండి. సార్, ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ పైన జగన్ గారు తప్పుడు కేసులు పెట్టారు, కావాలని కేసులు పెట్టారు అంటున్నారు. మరి దానికి మీరేమంటారు సార్? ఆయనే చెప్తారు కదా, ఆయన ఏదో ఒక ముద్దాయికి బెదిరించాడు అని దాంట్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఏదైనా చట్టం తన పని చేసుకుంటుందని అందరూ మాట్లాడుతున్నారు. కానీ జగన్ గారు మాట్లాడింది ఒక తప్పు ఏంటంటే పోలీస్ అధికారులను అలా బట్టలు ఊడదీసి అనడం అనేది ఒక సీఎం. ఆయన కూడా మాజీ సీఎం కదా, అంటే మాజీ సీఎం అన్నా జస్ట్ ఆయన చనిపోయేంత వరకు మాజీ సీఎం అని ఒక గౌరవం ఉంటుంది ఆయనకి. ఆ గౌరవాన్ని ఆయన నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటూ ఇలాంటి జస్ట్ ఏదో గల్లీలో వాళ్ళు మాట్లాడే మాటలు కాకుండా ఆయన ఒక ప్రతిపక్ష హోదాగా వెళ్ళి అదే చంద్రబాబు నాయుడు అన్నారు, మీరు ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి మీరు వాదించండి, తప్పులేదు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు అంటే అసెంబ్లీ మొత్తం దద్దిరిలేదు. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అంత పంచులు కానీ ప్రజల లోతులు వెళ్ళాలి. అలాగే జగన్ గారు కూడా ప్రజల లోతులు వెళ్ళి మాట్లాడితే 100% ఆయన రీచ్ అవుతారు జగన్ గారు అని నా అభిప్రాయం. సార్, మరో 30 ఏళ్ళు వైసీపీని అధికారంలో ఉంటుందని జగన్ గారు మనం చెప్పారు. మరి దానిపై మీరేమంటారు సార్?
ఆయన తిరిగితే అవుతుందండి కంపల్సరీ. వాళ్ళ డాడీ మాదిరి పాదయాత్ర కానీ ఇప్పుడు చాలామంది అంటున్నారు వాళ్ళ పార్టీలోనే ఇది రాజన్న రచ్చబండ అని కార్యక్రమాలు అన్నీ చేస్తే ఎప్పుడో జగన్ గారు ఎప్పుడు వస్తారో వాళ్ళ పార్టీ వాళ్ళకే క్లారిటీ లేదంటున్నారు. ఒకసారి వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, మళ్ళీ కనపడరు, మళ్ళీ వస్తారు. అలా కాకుండా రెగ్యులర్గా ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు వాళ్ళు ఎలా పాలిస్తున్నారో ఈ 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజలు లోతు వెళ్తే ఇంకా జగన్ గారికి కూడా సానుభూతి. ఎందుకంటే 40% ఓటు బ్యాంక్ ఉంది జగన్ గారికి, దాన్ని ఇంకా 80% చేసుకోవడానికి ఆయన ద్వారే వీలవుతుందని నా అభిప్రాయం అండి. సార్ మొన్న మిర్చి యాటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మెల్లో జగన్ గారు పచ్చకండువా వేసుకెళ్లారు. ఆయనకు రైట్ ఉందంటారా? అంటే పోయిన ఆయన ప్రభుత్వంలో కూడా ఎక్కువ రేట్లు ఉండేవి. జస్ట్ ఇప్పుడు కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రేట్లు కూడా కొంచెం తగ్గున్నాయని నా అభిప్రాయం అండి. ఇంకోటి ఏంటంటే జగన్ గారు ఇలాగ కాదు, ఆవేశంతో కాకుండా కొంచెం ఆలోచనతో వెళ్ళి రైతుల తరఫున ఏం జరుగుతుంది మాట్లాడితే ఆయనకు కూడా నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ కంపల్సరీ ఉందండి. సార్ ఇప్పుడు మీ ఊర్లో మీ చుట్టుపక్కల పరిసరాల్లో రోడ్లు ఎలా ఉన్నాయి? బాగుంది. మాది జగన్ గారి ఊరే, కడప మాది. ఇప్పుడు బాగా డెవలప్ చేస్తున్నారు. హైవే మీరు చూసుకుంటే కడప టు చెన్నై హైవే కూడా బాగుంది, రోడ్లు కూడా డెవలప్ అవుతున్నాయి. జస్ట్ ఏంటంటే జగన్ గారి వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారి కన్నా కలే అక్కడ ఒక సొంత ఇంటర్నేషనల్ స్టేడియం రావాలని, అండ్ రిమ్స్ అని మీరు వింటారు, కడపలో పెద్ద హాస్పిటల్ ఉంది, అది రాజశేఖర రెడ్డి గారు కట్టింది. అది కూడా ఇప్పుడు అంత గాంధీ కన్నా కొంచెం అంత బాగాలేదు అది. ఎందుకంటే అవన్నీ అప్పుడు పట్టించుకొని ఉంటే గుడ్. ఎందుకంటే మెడికల్ కాలేజ్ అన్నీ ఆయన కళ, రాజశేఖర రెడ్డి గారి కళ, కడపని ఒక ఇంటర్నేషనల్ స్టేడియం, ఒక ఇంటర్నేషనల్ హాస్పిటల్ అన్నీ కట్టారు. కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలి. అది వీళ్ళ హయాంలో కానీ జగన్ గారు దాన్ని కూడా అంటే ప్రతిపాదించి మాట్లాడితే కడప వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు నా అభిప్రాయం. అంటే జగన్ గారు అసలు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా, మరి వెళ్ళి మాట్లాడొచ్చు కదా, ఎందుకు వెళ్ళట్లేదు? ప్రజల తరఫున అదే కోరుకుంటున్నారు. జగన్ గారు కూడా మాస్ లీడర్, ఆయనకు కూడా మంచి క్రేజ్ ఉంది. కానీ ఇలా జస్ట్ ఎవరినైతే ఆయన నమ్ముకొని ఓడిపోయారో ఆ ఎమ్మెల్యేలకు సపోర్ట్ మానేసి ప్రజల తరఫున మాట్లాడి అసెంబ్లీలో గట్టిగా వినిపిస్తే, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గద్దె దించారో ప్రతిపక్షంలో అంత స్ట్రాంగ్ ఉండి, జగన్ గారు కూడా అంత స్ట్రాంగ్ ఉండాలంటే ఆయన ఈగోస్ అన్ని కొంచెం పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అండి. అంటే 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. మరి మళ్ళీ ఇదే కూటమి ప్రభుత్వం 2029లో గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? మేబీ ఇప్పుడు ఆయనకున్న క్రేజ్ చూసుకుంటే జనాల్లో, ఎందుకంటే ఆయన మొన్న ఇది సిప్యార్డ్కి వెళ్ళడం కానీ, ఇప్పుడు సనాతన ధర్మం కోసం పోరాడడం కానీ, అది కాకుండా మోడీ ఇప్పుడు నెక్స్ట్ ఎలాగో మోడీ గారే కంపల్సరీ అంటున్నారు ప్రధానిగా. ఎందుకంటే బీజేపీ అన్ని చోట్ల సీఎంలు ఏర్పాటు చేస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా అయ్యే ఛాన్స్ ఉందని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సార్. వాయిస్లో వాయిస్ అంతే ఉంటుంది.